Welcome back to My Trading Show. Subscribe My Trading Show for educational purpose trading videos, Nifty 50, Bank Nifty options. ముందుగా మన అనాలిసిస్ చూద్దాం. 25,891 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,850, దాని తర్వాత ఇక్కడ 25,850 నుండి 25,686 ఈ రేంజ్లో మార్కెట్ ఉండాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే 25,580 పైన కనుక ఈరోజు మార్కెట్ క్లోజ్ అయితే రేపు చూద్దాం. ఇప్పుడు మనం షార్ట్ పొజిషన్ తీసుకుందాం. 25,800 కాల్ని షార్ట్ చేసినాం. మార్జిన్ బెనిఫిట్ పొందడానికి మిత్రులారా సమయం 1 గంట 30 నిమిషాలు కావస్తుంది. ఈరోజు 13th నవంబర్ 2025 మార్కెట్ ఇంకా క్లోజ్ కావడానికి 2 hours మాత్రమే టైం ఉంది. అప్రాక్సిమేట్గా 2 గంటల సమయం మాత్రమే ఉంది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మై ట్రేడింగ్ షో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మై ట్రేడింగ్ షో లైవ్ చార్ట్ అనాలిసిస్ మీరు చూస్తున్నారు. 25,860, 850 నుండి మార్కెట్ కిందికి వచ్చే అవకాశమే కనబడుతుంది. ఆల్రెడీ మనం ప్రాఫిట్లో ఉన్నాము, ఇంకా బుక్ చేయలేదు. చూడండి, మీకు మా అనాలిసిస్ వీడియోస్ ప్రతిరోజు కావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అనాలిసిస్ వీడియోలు చూసి ఏమైనా మీకు ఉపయోగం అనిపిస్తే ఒక్కసారి మా ఛానల్ మై ట్రేడింగ్ షోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిత్రులారా గమనించండి, చార్ట్ మనం అనుకున్న విధంగా 25,850 నుండి కిందికి వచ్చే అవకాశం కనబడుతుంది. రేపు 14th నవంబర్ 2025 రోజు చూద్దాం. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. ఎవరు కూడా దీన్ని అనుసరించాలని నేను అనుకోవడం లేదు. జస్ట్ నా అనాలిసిస్ ఏ విధంగా పనిచేస్తుందో నా యొక్క ట్రేడింగ్ షో అనేది నాకు నేనుగా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎవరు కూడా దీన్ని అనుకరించాలని నేను కోరుకోవడం లేదు. ఇది టోటల్గా నాకు సంబంధించిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకేమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. మిత్రులారా సమయం 3 గంటల 14 నిమిషాలు కావస్తుంది. 13 నవంబర్ 2025 ఈరోజు మనం అన్ని ట్రేడ్స్ కంప్లీట్ చేసుకుందాం, ఎగ్జిట్ అయిపోదాం. ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 41,546. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే, అనాలిసిస్ లాంటి వీడియోలను మీరు చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులతో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.